తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణి కేసు ఒక సంచలనమైన కేసుగానే మనం చెప్పుకోవాలి. అయితే ఈ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి ఏబిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఈరోజు ఉదయం అనుమానాస్పదమైన మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ మృతి పట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మొత్తానికి ఈ యొక్క సతీష్ కుమార్ మృతి వెనక ఎటువంటి కుట్రకోణాలు దాగి ఉన్నాయి, లేకపోతే ఈ మృతి ఏ విధంగా సంభవించవచ్చు, ఇది ఏ పరిణామాలు చాటు చేస్తుంది, ఈ అంశాలన్నీ గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే గోవింద్ అన్న. మొత్తానికి గతంలో మీరు చూసుకుంటే ఈ యొక్క పరకామణి విషయం మీరే బయట తీసుకొచ్చినప్పుడు అనేక ఒత్తిళ్లకు గురయ్యారని చెప్పేసి, అనేక బెదిరింపుల కాల్స్ మీకు వచ్చాయని చెప్పేసి అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్పుకుంటే ఎమోషనల్ కూడా మీరు అవడం జరిగింది. నిజానికి ఇప్పుడు వాటన్నిటికీ బలాన్ని చేకూరుస్తూ ఇప్పుడు ఈ సతీష్ కుమార్ మృతి పట్ల వాళ్ళ సొంత చిన్నాన్న సోదరుడు కావచ్చు, పెదనాన్న సోదరులు వాళ్ళందరూ మాట్లాడుతూ పరకామణి కేసుకి హాజరయ్యారు గతంలో విచారణకి, మళ్ళీ ఇప్పుడు విచారణకు హాజరవుతున్న సమయంలోనే ఇది జరిగింది, ఖచ్చితంగా హత్య అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. మీరేమంటారన్న? నా ముందుగా సతీష్ కుమార్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారి కుటుంబానికి రక్షణగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నా. కానీ చాలా దురదృష్టకర సంఘటన. సతీష్ కుమార్ చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన్ని అడ్డం పెట్టుకొని కథంతా నడిపారు. సతీష్ కుమార్ ని అడ్డం పెట్టుకొని ఈ పరకామణిలో నిందితులు మొత్తం కథంతా నడిపారు. ఆ విషయం ఆయన బయట చెప్తాడు, ఉన్నటువంటి పెద్దల పాత్ర ఎక్కడ బయట చెప్తాడనే భయంతోనే ఈ రోజు ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. నాకున్నటువంటి సమాచారం, వారు స్వామివారి దగ్గర ఇలా జరిగినటువంటి సందర్భంలో నేను అప్రూవల్ గా మారిపోయి ఏమేం తప్పు జరిగిందో, ఎవరి వల్ల తప్పు జరిగిందో, ఏమేం తప్పు జరిగిందో, ఎవరి వల్ల తప్పు జరిగిందో నేను అన్ని బయట చెప్తానని చెప్పి విషయం ఆ పరకామణి నిందితులకి చేరిన కారణంగా ఈరోజు ఈ హత్య జరిగిందని చెప్పి శ్రీవారి భక్తులందరూ భావిస్తున్నారు. అంటే ఈ వైసీపీ వాళ్ళకి ఇది మామూలే అన్న. వైసీపీ వాళ్ళకి ఇది మామూలే. సొంత బాబాయినే గొడ్డలపేటని గుండుపోటుగా చెప్పారు. ఏది బయట వచ్చి అదేదో గుండుపోటు అని పెద్ద పెద్దోళ్ళు, మామూలు చిన్న వ్యక్తులు కాదు, అందరూ పెద్ద పెద్దోళ్ళు చెప్పి మళ్ళా కుట్లు కూడా వేసినారు. కానీ దాంట్లో మీరు గమనించాల్సిందంటే ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో విట్నెస్లు ఒక్కొక్కరుగా చనిపోయారు. అదే విధంగా పరకామణిలో కూడా జరుగుతుంది అని చెప్పి నేను ముందే పసిగట్టి మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది చాలా హై ప్రొఫైల్ కేస్, స్వామివారి భక్తులతో ముడిపడిన అంశం కాబట్టి ఈ విషయంలో గత ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు, రాజకీయ నాయకులు పేర్లు బయట వస్తే ప్రజలు మొఖాను ఉమ్ముతారని చెప్పి ఒక భయంతోనే ఇలాంటి సంఘటనకి దిగజారుడు రాజకీయ సంఘటనకు వారు పాల్పడ్డారని చెప్పి భక్తులు భావిస్తున్నారు. దీని మీద పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. హత్య కోణంలోనే దీన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సతీష్ కుమార్ నోరు విప్పితే పెద్దల బండారం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ విజిలెన్స్ రిపోర్ట్ లోనే పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసులో నేను రాజీ పోయానని చెప్పి సతీష్ కుమార్ చెప్పడం జరిగింది. దాంట్లోనే ఇంకో లైన్ కూడా ఆ విజిలెన్స్ ఆఫీసర్ రాయడం జరిగిందన్న. సతీష్ కుమార్ ఒక హానెస్ట్ ఆఫీసర్, ఆ లైన్ కూడా మీరు గమనించాలి. సతీష్ కుమార్ ని కూడా, ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో వారిని చూడడం జరిగింది, వారి ప్రవర్తన కూడా గమనించడం జరిగింది. It is known why the police exerted pressure on treated AVSO. However, it was mentioned that Sri Satish Kumar AVSO is one of the good officers. అది కూడా మెన్షన్ చేశారు. గుడ్ ఆఫీసర్స్ అని మెన్షన్. కాబట్టి వారు అప్రూవల్ గా మారిపోతే ఈ దొంగలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈ సంఘటన చేశారని చెప్పి నేను భావిస్తాను. ఇది మాత్రం పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంకా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సీరియస్ గా ఇప్పుడు సతీష్ కుమార్ కి ఎపిసోడ్ ఒకటి, ఇంకో ఎపిసోడ్ రవికుమార్, వీరిద్దరికీ తెలిసి ఏం జరిగిందో. రవికుమార్ అనే నిందితుడికి రాజీ చేసినట్టు సతీష్ కుమార్ కే ఇవన్నీ తెలుసు కాబట్టి పాపం సతీష్ కుమార్ ని తప్పించేశారు. ఇప్పుడు ఇంకా రవికుమార్ పాత్ర, సో రవికుమార్ ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వారికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మనందరం ఈ కేసులో ఇప్పుడు మీరు గాని నేను గాని అందరం ఎవరికి శత్రువులు కాదన్న, మన ఎవరికి శత్రువులు కాదు. కేవలం వెంకటేశ్వర స్వామి ఖజానా పరిరక్షణ కోసం మనందరం పాటుపడుతున్నాం అంతే తప్ప మనకి వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. కాబట్టి దయచేసి నేను ఈ కేసులో ఉంటే మిగతా విట్నెస్లు కూడా చెప్తున్నాను, మాకెవరికి మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు. కానీ భగవంతుడి ఆస్తి
కొల్లగొడితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అంత తీవ్రంగా ఉన్నాం. భగవంతుడి ఆస్తిని కొల్లగొడితే వదిలే ప్రసక్తే లేదు. ఆ డబ్బు తిరిగి వెంకటేశ్వర స్వామి ఖజానాకు వచ్చేంత వరకు మా పోరాటం. ఇలాగంటే ఇట్లాంటి సంఘటనలు చేస్తే భయపడిపోతారేమో అనే ఒక భావన కూడా ఉంటుంది. మేమైతే భయపడే ప్రసక్తే లేదు. మా పోరాటాన్ని ఇంకా ఉధృతంగా మేము ముందుకు తీసుకుపోతాం. మిగతా విట్నెస్లు కూడా ధైర్యంగా ఉండండి. అక్కడ జరిగినటువంటి అన్యాయాల్ని భక్తుల ముందు, పోలీసుల ముందు, శ్రీవారి ముందు మీరు చెప్పండి అని చెప్పి మీ ద్వారా ఆ విట్నెస్ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే అన్న, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇందాక మీరు చూస్తున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా అక్కడ రాజకీయ పరంగా లబ్ధి చేకూర్చాలని వాళ్ళు ఆ విధంగా హత్యలు చేశారు. కానీ ఇక్కడ స్వామివారు చూస్తుంటారు, స్వామివారికి ముడి చెందినటువంటి అంశం అని ఏమాత్రం వాళ్ళకి భయం లేదంటారా? ఆ భయము భక్తి ఉంటే ఈ పని ఎందుకు చేస్తారన్నా? వాళ్ళకి మన దేవుడి మీద విశ్వాసం లేదు కదా. వాళ్ళు నమ్మేది యేసుని, వెంకటేశ్వరుని ఎందుకు నమ్ముతారన్నా? ఆ యేసు ప్రభుని నమ్ముకొని ఇంత అన్యాయానికి ఒడిగట్టారు వాళ్ళు. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడయ్యాడు. ఖచ్చితంగా ఈ పరకామణి అంశంలో ఎవరెవరు పాత్రదారులు ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా ఏ విధంగా శిక్షిస్తారో మీరు ఒకసారి చూడండి. రాబో రోజుల్లో వారందరికీ శిక్ష ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే ఇది కలియుగం, వెంకటేశ్వర స్వామి యుగం ఇది. ఆయన ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో ఆయన చూపిస్తాడు. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదు. ముఖ్యంగా హైకోర్టు నేను ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం డిసెంబర్ 2వ తేదీ లోపల సీల్డ్ కవర్ లో ఈ నివేదిక సిఐడి వాళ్ళు సమర్పించాల్సిన అవకాశం ఉంది. ఈ మధ్యలో ఇంకెన్ని హత్యలు జరిగే అవకాశం ఉంది, ఈ మధ్యలో ఇంకెన్ని జరిగే అవకాశం ఉందా? కాబట్టి ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆలోచించి ఎవరెవరు ముఖ్య విట్నెస్లు ఉన్నారో వాళ్ళందరినీ ప్రాణాలకి కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. రేపు డీజీకి కూడా దీని మీద ఒక ఉత్తరం కూడా రాయాలనుకుంటున్నా. ఓకే నా చివరిగా వాళ్ళు మాట్లాడుతూ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీని గురించి ఏదైతే ఈ యొక్క సతీష్ కుమార్ మీద కూటమి ప్రభుత్వం కావచ్చు కొంతమంది నాయకులు ఒత్తిళ్లు తీసుకొచ్చారు, భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ పేర్లు చెప్పనని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. ఏమంటారు? ఈ భూమన కరుణాకర్ రెడ్డి హరికథలు చెప్పుకునే దానికి, బుర్రకథలు చెప్పుకునే దానికి సరిపోతాడే తప్ప ఇలాంటి మాటలు ఆయన మాట్లాడితే ప్రజలు నవ్విపోతారన్న. హరికథలు, బుర్రకథలు చెప్పుకునేదానికి సరిపోతాడు. ఈ 6 నెలలు ఆయన రాజకీయ నిరుద్యోగం మిగిలిపోయాడు. ఇలాంటి కాకమ్మ కథలు చెప్తూ ఏందయ్యా కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడేది, నీ పేరు చెప్తారని చెప్పి చంపేశారా? ఎందుకు చంపేస్తారు? నువ్వు అందరు దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉందో అందరి పేర్లు వస్తుంది. ఇప్పుడు హైకోర్టులో ఈ అంశం ఉంది కాబట్టి నేను పేర్లు ప్రస్తావించట్లేదు. హైకోర్టులో సీల్ కవర్ లో దీన్ని చేయాలి కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. ఈ రోజు కరుణాకర్ రెడ్డి నేను ఉప్పు, నేను నిప్పు అంటున్నాడే. ఆ రోజు బుద్ధి లేకుండా సంతకం పెట్టావా నువ్వు రెజల్యూషన్ లో? ఈ రెజల్యూషన్ లో బుద్ధి లేకుండా సంతకం పెట్టావా అని అడుగుతున్నాను. ఇది రెజల్యూషన్ లో నువ్వు టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ కదా, టీటీడీ యాజ్ అ లోకల్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ కదా, ఎందుకు సంతకం చేసావు దీంట్లో? ఒక దొంగ దగ్గర నుంచి, నిందితుడి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు బదలాయించుకునేటప్పుడు, టీటీడీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా బదలాయించుకునేటప్పుడు నువ్వు ఎలా సంతకం చేస్తావయ్యా? ఈ రోజు నేను ఉప్పు, నేను నిప్పు అని చెప్తావు. సిగ్గుండాలి ఈ రోజు మాట్లాడేదానికి. సమాజ్ చేస్తా అంటారా మీరు? అంటే కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు కదా ఖచ్చితంగా. ఇది మీరు నమ్మరు. దీంట్లో మాకెంత బాధగా ఉందంటే, నేను ఏది జరగకూడదు అనుకున్నా జరుగుతా ఉంది. ప్రాణం అన్నా, ప్రాణము. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. నాకు ఇప్పుడే వేరే వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు, అలా వాళ్ళు నీ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోండి అని. పాపం వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు. పాపం నాకు బాధగా ఉంది వినాలంటేనే. అదే చిన్నపిల్లలు ఉన్నారట కదా బాగా, అతను కూడా కొద్దిగా బాగా యంగ్స్టర్ లాగా ఉన్నాడు. మరి యంగ్స్టర్ పాపం చిన్న మధ్య తరగతి కుటుంబము. వీళ్ళ మార్గం దాచుకున్న కుటుంబం కాదు కదా. ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారో వీళ్ళ మార్గం 100 కోట్లు దాచుకున్న కుటుంబాలు కాదు. పాపము ఉద్యోగంలో పనిచేస్తూ ఆ రోజు తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా పాపము ఆ పని చేస్తాడు. ఈ రోజు ఆయన అప్రూవ్డ్ గా మారిపోతాడని చెప్పి ఈ దుర్మార్గులు అన్న, ఇంక దీనికన్నా వేరే పదం వాడలేము. దుర్మార్గులు వీళ్ళు. కానీ పోలీస్ ఎంక్వైరీలో ఎవరెవరు ఎక్కడ జరిగిందో ఇప్పుడే నేను చూడడం జరిగింది. పోస్ట్ మార్టం కి వారి మృతదేహాన్ని తరలించారని చెప్పి, రేపటికి దీంట్లో ఏం జరిగిందో, ఆ గాయాలు ఎందుకయ్యో అన్ని వివరాలు బయట వస్తాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా మరి రాను రోజుల్లో ఈ మృతికి సంబంధించి మరిన్ని వాస్తవాలు ఆ శ్రీవారి బయట పెట్టాలని, అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తలు ఉన్నా ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నిటి పట్ల కూడా. వెంకటేశ్వర స్వామి ప్రాణం ఇచ్చాడు, ఆయన కోసం ఏం చేసేదానికన్నా రెడీ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ప్రాణం
ఆయన దగ్గర అన్యాయం జరిగితే చూస్తూ ఉండే ప్రసక్తి లేదు. మీరు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రమే నన్ను కాపాడుతుంది, ఒక కవచంలా వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతున్నాడు. ఈ అందరి ఆశీర్వాదం కూడా నాకు బలంగా ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్మకం విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా శ్రీవారి ఆశీస్సులు మీకు తోడునని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. గోవిందన్న, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.